హలో అందరికీ, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మా బాబుది 5th బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో మేమైతే ఇంట్లో సింపుల్గా అట్లా సెలబ్రేట్ అయితే చేశాను. అయితే ఇలా చేసుకున్నాం అనమాట. డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం. చూసారు కదా, మా పెద్దోడు డెకరేషన్ అనేది చేస్తున్నాడు. ఇంట్లో సింపుల్గా మాకు వచ్చినట్టుగా డెకరేషన్ అయితే ఇట్లా చిన్నగా చేసుకున్నాం. బెలూన్స్ అన్నీ ఊదేసి పెట్టేసి అక్కడ పెట్టుకున్నాము. 5th బర్త్డే కాబట్టి ఒక 10 years వరకు అయితే ఎవ్రీ బర్త్డేకి కేక్ కట్ చేయించాలని చెప్పేసి మేమైతే అనుకుంటాం. సో 5th బర్త్డేకి ఇలా అయితే డెకరేట్ అయితే చేసినాం. బాగుందా చూడండి, చూసి చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ డెకర్ అంతా నేను చేశాను. అండ్ ప్లాన్ వచ్చేసి ఆ లైట్స్ ఉంటే కొంచెం ఇంకా బ్రైట్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఆ లైట్స్ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇదైతే మా ఇల్లు. సో అక్కడక్కడ బెలూన్స్ పెట్టేసి ఇట్లా చిన్నగా డెకర్ అయితే చేసినాం అనమాట. మా చిన్నోడైతే లేడు, కేక్ కోసం అయితే వెళ్ళిండు. ఆర్డర్ ఇచ్చి 2 days అయింది, కానీ ఇంతవరకు వాడు కేక్ చేయలేదు. సో దట్ వీళ్ళు అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తున్నారు. మా వాడు సెలెక్ట్ చేసిన కేక్ ఏంటంటే డైనోసర్ థీమ్ అనమాట. సో ఆ కేక్ కోసం వాళ్ళు వెళ్ళి నియర్లీ ఒక 1.5 hour అయిపోయింది. సో మేమైతే వాడు వచ్చే వరకు ఇట్లా మంచిగా డెకరేషన్ చేసి పెట్టాము. ఈ కప్స్ వచ్చేసి వాళ్ళ అత్తయ్య ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. మా చిన్నోడికి వాళ్ళ మేనత్త ఇచ్చిన గిఫ్ట్స్. సో ఇట్లా అయితే సింపుల్గా డెకరేట్ చేసాము. సో ఒక్కసారి నేను లైట్స్ ఆఫ్ చేసి చూడండి ఎలా ఉంటుందో. వావ్, సూపర్ ఉంది కదా. సో ఎప్పుడైనా ప్రతి బర్త్డేకి మా పిల్లలకైతే నేనే ఇంట్లో ఇట్లా డెకరేట్ చేసేసుకుంటాను. అంటే నా ఓన్గా నేను డెకరేట్ చేస్తాను. అంటే నార్మల్గా కట్ చేయించవచ్చు, కానీ కొంచెం పిల్లలకి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఇట్లా డెకరేట్ చేస్తే వాళ్ళకి కొంచెం ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. సో దట్ నేనైతే ఇట్లా చేశాను. సో ఇంటి దగ్గర మా పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసి కేక్ అయితే కట్ చేసాం. ఈ పాప వచ్చేసి మా మరిది వాళ్ళ పాప. అండ్ వీళ్ళందరూ పిల్లలు అనేది మా పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్స్. చిన్నోడికి ఇంకా ఫ్రెండ్స్ కూడా లేరు, LKG ఇప్పుడు వాడు చదివేది. సో అక్కడ కూర్చున్న బాబు వచ్చేసి మా మరిది వాళ్ళ బాబు. సో దగ్గర మా కాలనీ పిల్లల్ని పిలిచామన్నమాట. మా ఇంటి నియర్ బై ఉన్న పిల్లలు, మా కాలనీ పిల్లల్ని మాత్రమే పిలిచాము. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అండ్ మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇలా అయితే వచ్చారు. మా వాడైతే అసలు ఆగట్లేడు వాడు, ఎందుకంటే ఎగ్జైట్మెంట్ పిల్లల్ని చూసేసరికి. కేక్ వెళ్ళేసి వచ్చాడు కదా, వచ్చేసరికి పిల్లలందరూ ఉన్నారు. సో ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు. సో కేక్ వచ్చేసి ఇది డైనోసర్ థీమ్ అనమాట. ఇది జురాసిక్ పార్క్ అనమాట. ఇదైతే మా వాడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆర్డర్ ఇచ్చి కూడా 2 days అయిపోయింది. బట్ వాడు టైంకి ఎందుకు ఇవ్వలేదంటే ఇవి ఉన్నాయి కదా డైనోసర్వి. సో అవి అనేది స్టిక్కర్స్ అనేటివి వాడికి రాలేదంట. సో తెస్తా అని వెళ్ళిండంట. 5 o'clockకి రమ్మన్నాడు. ఆల్మోస్ట్ 7 అయిపోయింది, ఇంకా రెడీ అవ్వలేదు. సో దట్ వీళ్ళు వెళ్ళి వచ్చేసరికి ఈ టైం అయింది. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయిండొచ్చు, నాకు తెలిసి లేట్ అయిపోయింది. బర్త్డే సెలబ్రేషన్ అయిపోయే వరకు నియర్లీ 9:30 క్రాస్ అయ్యింది. ఫైనల్గా అయితే తెచ్చారు. మా వాడు ఫాస్ట్గా డ్రెస్ వేసుకొని అయితే కూర్చున్నాడు. పిల్లలకి ఇంతకు మించిన హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. యాక్చువల్గా అయితే మేము బయట ఇచ్చామన్నమాట ఫౌండేషన్కి. బికాస్ మనం ఎంతో మనీ ఖర్చు చేస్తూ ఉంటాం. బర్త్డేలని, ఆ సెలబ్రేషన్స్ అని, ఈ సెలబ్రేషన్స్, ఆ పార్టీస్, ఈ పార్టీస్ అని ఎంతో అమౌంట్ ఖర్చు చేస్తూ ఉంటాం కదా. సో అట్లా చేయకుండా సింపుల్గా మనం ఇట్లా కేక్ కట్ చేసుకొని అదే అమౌంట్ ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చి ఒక నలుగురికి అన్నం పెట్టినట్టు ఉంటుందన్న ఆలోచనలో మేము ఎవ్రీ బర్త్డే మా చిన్నోడిది కానీ పెద్దది కానీ ఇట్లా ఫౌండేషన్స్కి అనేటివి ఇస్తుంటాం అనమాట. సో అదొక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మా పిల్లల పేరు మీద ఇట్లా వేరే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసామన్నా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పేసి మేము నియర్లీ ఒక 5-6 years అవుతుంది. మా పెద్దోడు నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా చిన్నోడి బర్త్డే కూడా సేమ్ అలానే చేస్తున్నాం. ఇతనైతే వాళ్ళ తాతయ్య. సో పెద్ద ఆయనే కాబట్టి ఆయనతోనే మేము కేక్ కట్ చేపిస్తున్నాం. సో మేము ఆల్రెడీ మార్నింగ్ నిన్న అంటే బిఫోర్ డేనే మేము ఫౌండేషన్కి ఇచ్చేసాం. వాళ్ళు బర్త్డే రోజు అయితే ఫుడ్ డొనేట్ చేసేసారు.
అమ్మఒడి ఫౌండేషన్ అనమాట అది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజ్ ఉంది, ఒకసారి చూడండి అమ్మఒడి ఫౌండేషన్లో. సో మేము కూడా దాంట్లోనే ఇచ్చాం. అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇట్లా మన బర్త్డేలకి కానీ మన యానివర్సరీ ఇలాంటి వాటికి మనం ఫుడ్ డొనేట్ చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి మేము ఎప్పుడైనా సరే అలానే ఇస్తాము. సో ఇట్లా ఎందుకు బర్త్డే అంటే ఇట్లా చిన్నగా వీళ్ళ సంతోషం కోసం, పిల్లల సంతోషం కోసం ఇలా చిన్నగా బర్త్డే అనేది సెలబ్రేట్ చేస్తాం ఇంట్లో. సో నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తా చూడండి ఈ వీడియోలో. అసలు మేము ఆ అమ్మఒడి ఫౌండేషన్కి ఎలా ఇచ్చాం ఏంటి అనేది, అందులో వాళ్ళు ఎలా డొనేట్ చేశారు ఫుడ్ అనేది నేను లాస్ట్లో వీడియో క్లిప్ యాడ్ చేస్తా చూడండి. సో ఇక్కడైతే మా ఆయన కేక్ తినిపిస్తున్నాడు. వాళ్ళ తాతయ్య వీళ్ళిద్దరు పిల్లలు వచ్చేసి మా మరిది వాళ్ళ పిల్లలు అనమాట. మేము వచ్చేసి ఫస్ట్, వీళ్ళు సెకండ్ అంటే మా సెకండ్ మరిది వాళ్ళ పిల్లలు. అంటే తాడకి ఇంకొక ఆయన ఉన్నాడు మ్యారేజ్కి. సో ఇట్లా అయితే సింపుల్గా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసామన్నమాట ఇంటి దగ్గర పిల్లల్ని పిలుచుకొని. సో ఇది పిల్లలకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సో దట్ ఇంకా పిల్లలు ఒక్కొక్కరిగా వచ్చి వాళ్ళకి తోచిన విధంగా చిన్న చిన్న గిఫ్ట్స్, మంచిగా గిఫ్ట్స్ అనేసి పిల్లలకి ఇచ్చారు. అదే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ అనమాట. ఆ గిఫ్ట్స్, అన్ని గిఫ్ట్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఆ గిఫ్ట్స్ అన్నీ చూసుకున్నాడు. ఈ అక్క ఈ గిఫ్ట్ ఇచ్చింది, ఈ అన్నయ్య ఈ గిఫ్ట్ ఇచ్చిండు, నాకు ఈ అక్క ఈ గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి తీసి పెట్టుకున్నాడు అనమాట. వీళ్ళందరూ నియర్లీ మా కాలనీ పిల్లలే. ఇట్లా అయితే సింపుల్గా చేసాము. యాక్చువల్గా 7 o'clockకి కావాల్సిన బర్త్డే 9 అయ్యింది. బికాస్ ఆ కేక్ వల్ల లేట్ అయిపోయింది. సో పిల్లలు అప్పటికే టైర్డ్ అయిపోయారు. 9 అయింది కాబట్టి 7కి అయితే కొంచెం ఎంజాయ్గా ఉంటుండే, ఫేసెస్ కొంచెం యాక్టివ్గా ఉంటుండే పిల్లలు. ఇంకా తొందరగా కానిచ్చేసామన్నమాట. అది తొందరగా అయిపోవాలని చెప్పేసి తొందరగా కానిచ్చేసాం. 9 అయినా కూడా 9 అయిపోయింది, 9 క్రాస్ అయింది. సో మేము పిలిచిన పిల్లలు జస్ట్ కొంతమంది, ఒక 10 members వచ్చారు అంతే, అంతకన్నా ఎక్కువ లేరు. సో ఆ పిల్లలతోనే మేము చిన్నగా ఈ బర్త్డే అనేది సెలబ్రేట్ చేసాము. అది కూడా మా వాడి సాటిస్ఫాక్షన్ అండ్ వాడి ఆనందం కోసం చేసామన్నమాట. యాక్చువల్లీ అయితే బయట ఇచ్చాం ఫౌండేషన్కి ఫుడ్ డొనేషన్. సో అట్లా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఏంటి అంటే మనం బర్త్డేలని, పార్టీలని ఎంతో అమౌంట్ ఖర్చు చేస్తూ ఉంటాం. అట్లా ఖర్చు చేసే అమౌంట్ ఏదో మన త్రూగా మన యానివర్సరీ, మన బర్త్డేలకి, ఫ్రెండ్స్కో, మన యానివర్సరీ బర్త్డేలకి, లేకపోతే మన ఫ్రెండ్స్కి కానీ సర్ప్రైజ్ చేయడానికి ఇట్లా ఫౌండేషన్ వాళ్ళకి ఇట్లా ఇవ్వండి. వాళ్ళు ఫుడ్ డొనేట్ చేస్తారు. మనం చేసేది ఏం లేదు, వాళ్ళకి అమౌంట్ ఇస్తే వాళ్ళే డొనేట్ చేసి మనకి వీడియో అనేది షేర్ చేస్తారు. అదొక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. సో మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలా ఇవ్వాలని, ఎవ్రీ ఇయర్ వీళ్ళ బర్త్డేలు వస్తే అట్లా డొనేషన్కి ఇస్తామన్నమాట. అదే ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో ఇంట్లో అయితే సింపుల్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం, వాళ్ళ సంతోషం కోసం ఇలా పిల్లలతో చిన్నగా సెలబ్రేషన్ అనేది చేసేసుకుంటాం అన్నమాట. ఇదే అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ. అండ్ నేనైతే క్లిప్ యాడ్ చేస్తా అని చెప్పాను కదా లాస్ట్లో. సో ఇదే అండి క్లిప్, చూసేయండి. ఇలా అయితే మేము ఫుడ్ అయితే డొనేట్ చేసామన్నమాట మా బాబు బర్త్డే రోజు. అండ్ మా బాబుకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.